అందరికీ నమస్కారం అండి. కోరి కొలిచే భక్తులకు కొంగు బంగారంగా మారి కొండంత దేవుడు, ఆపదల ముక్కులవాడు, అనాథ రక్షకుడు ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి మీ జీవితంలో ఉండే కష్టాలన్నీ తీరి మీ ఇంటికి ఐశ్వర్యం లభించాలంటే శనివారం ఒక్క రోజైనా సరే భక్తితో మీ ఇంట్లోనే శ్రీ వెంకటేశ్వర స్వామికి ఇలా పూజ చేస్తే 10 తరాల తరగని ఐశ్వర్యం లభిస్తుంది. కాబట్టి శనివారం రోజున ఎంతో సులభంగా మీ ఇంట్లోనే శ్రీ వెంకటేశ్వర స్వామికి ఎలా పూజిస్తే స్వామివారి అనుగ్రహం కలుగుతుందో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. శనివారం అంటేనే వెంకటేశ్వర స్వామి గుర్తుకు వస్తాడు. శనివారం రోజున చాలా ఇంట్లో పూజలు చేస్తారు. అలాగే కొంతమంది ఈ రోజున ఉపవాసం కూడా ఉంటారు. అయితే శనివారం పూజ చేసేవాళ్ళు, ఉపవాసం ఉండేవాళ్ళు ఈ వీడియోలో చెప్పే విధంగా ఇంట్లో పూజ చేసి చూడండి. కొద్ది రోజుల్లో మీ సమస్యలన్నీ తీరిపోతాయి. మన హిందూ మతంలో శనివారం చేసే పూజలకు చాలా పుణ్య ఫలితం లభిస్తుంది. కాబట్టి రోజు పూజ చేయకపోయినా సరే శనివారం ఒక్క రోజు అయినా ఇంట్లో పూజ చేస్తే ప్రయత్నించండి. శనివారం పూజ చేసేవాళ్ళు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంటిని తుడుచుకోవాలి. ఇంటిని తుడిచేటప్పుడు నీటిలో కొంచెం రాళ్ళ ఉప్పుని వేసి ఇంటిని తుడిస్తే మీ ఇంట్లో ఉన్న చెడు దృష్టి అంతా తొలగిపోతుంది. అలాగే ఈ రోజున పూజ చేసే వాళ్ళు ఖచ్చితంగా తలస్నానం చేయాలి. ఈ రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం చిటికెడు పసుపుని వేసి స్నానం చేస్తే చాలా మంచిది. శనివారం చేసే పూజలు ముఖ్యంగా తులసి దళాలు ఉండాలి. వెంకటేశ్వర స్వామికి పూజలు చేసేటప్పుడు తులసి ఆకులు లేకపోతే ఆ పూజ అసంపూర్ణమని వేద పండితులు చెప్తున్నారు. కాబట్టి శనివారం పూజ చేసే వాళ్ళు పూజలో ఖచ్చితంగా తులసి ఆకులు ఉపయోగించాలి. ముఖ్యంగా శనివారం రోజున మాత్రమే దేవుని పటాలను శుభ్రం చేసుకోవాలని గుర్తించాలి. దేవుని పటాలు శుభ్రంగా తుడిచి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టుకుంటే ఆ రోజు చాలా మంచిది. వెంకటేశ్వర స్వామి పటానికి నిండుగా తులసిమాల వేసి అలంకరించుకోవాలి. సాధారణంగా చాలా మంది పూజలు చేసేటప్పుడు ఇత్తడి కుందుల్లో దీపారాధన చేస్తారు. అయితే శనివారం మాత్రం ఇత్తడి కుండల్లో దీపం వెలిగించకూడదు. ఈ రోజున పూజ చేసే వాళ్ళు బియ్యం పిండితో ప్రమిద తయారు చేసుకుని బియ్యం పిండి దీపాలు వెలిగిస్తే చాలా మంచిది. ముందుగా కొంచెం బియ్యం పిండి తీసుకొని అందులో కొంచెం పాలు పోసి ఒక ముద్దలాగా చేసుకొని చిన్న ప్రమిదలాగా చేసుకోండి. ఇప్పుడు బియ్యం పిండి ప్రమిద అవుతుంది. ఈ ప్రమిదకి పసుపు కుంకుమ బొట్లు పెట్టి 3 కుంకుమ బొట్లు శ్రీ వెంకటేశ్వర స్వామి నామాలకు చిహ్నం తర్వాత ఈ బియ్యం పిండి ప్రమిదల్లో నువ్వుల నూనె పోసి 5 ఒత్తులు వెలిగించండి. దీపాన్ని వెలిగించేటప్పుడు నేరుగా అగ్గిపుల్లతో మాత్రం వెలిగించకండి. మన హిందూ ధర్మంలో ఇది చాలా దోషంగా పరిగణిస్తారు. శనివారం రోజు పూజ చేసే వాళ్ళు పూజ గదిలో ఖచ్చితంగా రాగి చెంబును పెట్టుకోవాలి. రాగి చెంబు నిండా నీళ్లు పోసి దేవుని ముందు పెట్టాలి. మనం పూజ చేసేటప్పుడు పూజలో ఉండే దైవశక్తి అంతా రాగి చెంబులో ఉన్న నీటిలోకి ప్రవేశిస్తుందని, కాబట్టి పూజ పూర్తయిన తర్వాత ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఆ రాగి చెంబులో ఉన్న నీటిని తీర్థంలాగా తీసుకోవాలి. ఈ తీర్థంలోనే భగవంతుడి శక్తి ఉంటుందని, శుభాలు చేకూరుస్తాయని పూజలో నైవేద్యంగా ఒక చిన్న బెల్లం ముక్క పెట్టిన ఆ వెంకన్న స్వామి సంతోషించి మీపై తన అనుగ్రహాన్ని కరుణిస్తాడు. దేవుడికి పెట్టే నైవేద్యాన్ని ఎల్లప్పుడూ తమలపాకు మీదే పెట్టాలి. తమలపాకు మీద పెట్టిన నైవేద్యాన్ని మాత్రమే దేవుడు స్వీకరిస్తాడని గుర్తుంచుకోండి. శనివారం పూజ చేసే వాళ్ళు దేవునికి హారతి ఇచ్చేటప్పుడు కర్పూరంతో హారతి ఇస్తే చాలా మంచిది. అలాగే వెంకటేశ్వర స్వామి పూజలో తప్పకుండా తులసి ఆకులు ఉండాలి. తులసి ఆకులు ఉపయోగించి పూజలో ఉపయోగించాలి. అలాగే వెంకటేశ్వర స్వామికి తులసి మాల అంటే చాలా ఇష్టం. ప్రతి శనివారం రోజున మీరు కుదిరితే ప్రతిరోజు కూడా వేసుకోవచ్చు. స్వామివారికి తులసి దళంతో మీరు పూజ చేసుకుంటే చాలా మంచిది. స్వామివారికి దద్దోజనం అంటే చాలా ఇష్టం. పెరుగన్నంతో చేసిన అన్నంని కలిపి మీరు దేవుడికి నైవేద్యంగా సమర్పిస్తే ఆయన ఎంతో ప్రేమగా స్వీకరించి మీ కోరికలను త్వరగా తీరుస్తాడు. వెంకటేశ్వర స్వామికి ప్రసాదంలో లడ్డూలు, అలాగే పేలాలు, ఇంకా ఇతర పండ్లు ఇలాంటివి సమర్పించాలి. అలాగే ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి. స్వామివారికి ఆవు నెయ్యితో దీపం వెలిగించి ఆవు నెయ్యితో ఉపయోగించి ప్రసాదాలు పెడితే మీకు ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఎలాంటి కష్టాలు వచ్చినా సరే, అలాగే మీరు స్వామివారికి ఈ శనివారం ఇలా చేస్తే చాలా మంచిది. మీకు డబ్బు సమస్యలు, వివాహ సమస్యలు, అలాగే ఉద్యోగ సమస్యలు, ఇలా ఎలాంటి సమస్యలైనా సరే స్వామివారు మీ కోరిక తప్పకుండా తీరుస్తాడు. అందరూ కూడా తప్పకుండా
ఇలా స్వామివారిని పూజించండి. మీ అందరికీ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మా ఛానల్ని సపోర్ట్ చేయండి.